అంజలి ఒక పొడుపు కథను చెప్పబోతున్నాను. ఒకప్పుడు పొడుపు కథల్ని పల్లెల్లో చెప్పుకునేవారు. పొడుపు కథ విప్పడం అనేది చాలా తెలివితో కూడినటువంటి పని. పొడుపు కథ విప్పగలిగితే చాలా బుద్ధిమంతుడు, తెలివైన వాడని ఆ రోజుల్లో భావించేవారు. ఈ రోజుల్లోనూ కూడా అంతే. చక్కని పొడుపు కథను చెప్పబోతున్నాను. దేహమెల్ల కనులు ఉండు దేవేంద్రుడిని కాను, నరుని తోడు లేక నడువలేను. ప్రాణిగాను నేను ప్రాణుల జంపుదు, నన్ను తెలియగలరే అన్నలారా. ఇంద్రుడికి సహస్రాక్షుడని పేరు. మరి అలా దేహమల్ల కనులు ఉండు అంటే దేహము అంటే శరీరం అంతా కండ్లు ఉంటాయి, కానీ నేను దేవేంద్రుని కాదు అంటే ఇంద్రుని కాను. నరుని తోడు లేక నడువలేను. మనిషి తీసుకొని వెళ్తేనే నేను వెళ్ళగలను, లేకపోతే నడవలేను. ప్రాణిగాను నేను ప్రాణులు జంపుదు, నేను ప్రాణిని కూడా కాను, కానీ పట్టి జీవులు చంపుతాను. మరి నేనెవరిని చెప్పండి అని దీని యొక్క ప్రశ్న. దీనికి సమాధానం వల. అంటే వలలో జీవులు అంటే చేపలు పడతాయి. వలకి ఎన్నో రంధ్రాలు ఉంటాయి, అవే కండ్లు అన్నమాట. కానీ మనిషి వేస్తేనే వల పనిచేస్తుంది. ఇంత చిత్రాన్ని ఊహించి కథను విప్పాలి, అప్పుడే వల అనే సమాధానం స్మరిస్తుంది. అందువల్ల పొడుపు కథ అంటే మెదడుకు మేత, అంటే మెదడుకు పదును పెట్టే కథ అని దీని యొక్క భావం. ధన్యవాదములు.